ఇది లాంగ్ ఇది రావాలంటే వీటిని ఏంటంటే విరపకూడదండి. జస్ట్ ఇలాగే ఏదో చీపురు కట్ట మాదిరి పెట్టేశాను. బాగుంది కదా. మెరినారో పాస్తాని ఇది పాస్తా ఏంటంటే బటర్ఫ్లై షేప్స్లో ఉన్నాయన్నమాట. సో అది అందుకని చాలా మనకి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పాస్తాలో చాలా రకాల షేప్స్ ఉంటాయి కదా. సో నాకైతే బటర్ఫ్లైది దొరికింది. సో నేను అది యూస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తున్నప్పుడు అయితే నాకు ఈ లాంగ్ పాస్తా అయితే దొరికింది. సో దాంతో చేయడం జరిగింది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ దగ్గరికి ఒక కొత్త వంటకంతో అయితే వచ్చేసానండి. దాని పేరు మెరినారా పాస్తా. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చూడండి, దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే టమాటో కచప్, ఆనియన్, వెల్లుల్లిపాయి, స్పగటీ అండ్ టమాటాలు, మొజరెల్లా చీజ్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఈ స్పగటీ మీరు ఎలాంటిదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే వేరే టైప్స్ ఆఫ్ స్పగటీలు ఉంటాయి కదా షేప్స్ లో కూడా. సో అలాంటి స్పగటీని అయితే కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నిన్న పెట్టిన షార్ట్ లో అయితే బటర్ఫ్లై స్పగటీ దొరికింది. సో అది తయారు చేసి పెట్టామన్నమాట. సో ఈ రోజు మనం ఇలా లాంగ్ స్పగటీ దొరికింది. సో దీన్ని తయారు చేసి పెడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, లెట్స్ కమ్. ఇదిగోండి, నేనైతే 2 గిన్నెలు తీసుకున్నాను. దాంట్లో వాటర్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో స్పగటీ బాయిల్ చేసుకుంటాను, ఇంకొక దాంట్లో ఏంటంటే టమాటాలు బాయిల్ చేసుకుంటాను. ఇదిగోండి, టమాటాలని బాయిల్ చేయబోతున్నాను. బాయిల్ చేయడానికి ముందుగా ఏంటంటే నేను 4 వైపులా కోసేసుకున్నాను అనమాట. సో ఈజీగా వేగరం బాయిల్ అయిపోతాయి. చూసారా, అన్ని 4 వైపులా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకున్న టమాటాలను అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను. ఇదిగోండి స్పగటీ. మనం తెచ్చుకున్న లాంగ్ స్పగటీ అన్నమాట ఇది. సో దీన్ని కూడా ఇప్పుడు మనము బాయిల్ చేయాలి. మనం తెచ్చిన స్పగటీని అయితే హాట్ వాటర్ లో వేసేసాను. దీన్ని కూడా బాయిల్ చేస్తున్నాను. సో ఇలాగ మనం విరక్కుండా బాగా రావాలంటే ఇలా పెట్టుకొని ఉంచాలి. సో అది ఉడికిన తర్వాత అలా కొంచెం కొంచెంగా కిందకి వెళ్తూ ఉంటుంది. ఓకే, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. యాక్చువల్ గా నిన్న మేము కూడా టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకే ఈ రెసిపీ చేయాలని ఈరోజు చేస్తున్నాం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఒక పక్కని టమాటాలు అయితే బాయిల్ అయిపోతున్నాయండి. తొక్కలు కూడా చూడండి, తొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. చూసారు కదండి, మనం ఏం చేయలేదు, జస్ట్ అలా ఉడికి బాయిల్ అవుతూ లోపలికి వెళ్ళిపోయింది స్పగటీ మొత్తం. ఇంకా టమాటాలు అయితే బాయిల్ అయిపోయింది, బయటకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న టమాటాలను అయితే మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లా చేసుకోవాలన్నమాట. అండి, మనం ఆడుకున్న టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఉడుకుతున్నప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, స్పగటీ కూడా రెడీ అయిపోయింది. వేరే దానిలోకి మనం స్ట్రెయిన్ చేసుకుందాం. విరక్కూడదు అంటే మరి ఇలానే చేయాలి. ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. కాలిపోతుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ రకంగా చేసుకోవాలన్నమాట. మరి ముద్దగా అయితే కాదు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. సో ఇందులో అయితే నేను ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. సో సిమ్ లో పెట్టుకొని మాడకుండా అలాగా కదుపుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. ఈ వేయించుకుంటున్న ఆనియన్స్లోని మనం టమాటాలు ఉడకబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని తీసుకుని ఇది ఉల్లిపాయల్లో వేయాలన్నమాట. దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటుగా వేయించాలి.
ఇప్పుడు ఇందులోని మనం ఈ టమాటో కచప్ ఉంది కదా, ఆ టమాటో కచప్ని ఈ రెడ్ చిల్లీ సాస్ ఏదైతే ఉందో ఈ రెండిటిని కూడా వేసి బాగా కలపాలి. అలా కాసేపు ఉంచాలి. ఇదిగోండి మెరినారా సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసేపు లిడ్ పెట్టి ఉంచుకుందాం. మెరినారా సాస్ అండి. ఇప్పుడు న్యూడిల్స్ ఉడకబెట్టుకుని ఉన్నాయి కదండి స్పగటి. సో దానిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఫస్ట్ తీసుకొని దాని మీద ఈ సాస్ ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్నది దాని మీద వేయాలన్నమాట. ఇదిగోండి గార్నిష్ చేసుకోవడమే చిన్న కొత్తిమీరతో, అంతే, ఎక్కువ ఏం కాదు. దీని మీద ఇప్పుడు మనం మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఇదిగోండి మోజరెల్లా చీజ్ తో మెరినరీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉండే ఈ పాస్తానైతే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.